అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందరకు వచ్చేసాను. అయితే ఈ కథలో మీ అందరికి పాయింట్ చెప్పబోతున్నాను నేను. అదేం పాయింట్ అంటే మనందరికీ గోల్స్, డ్రీమ్స్ ఉంటాయి కదా! అలా చాలామందికి ఉంటాయి. అయితే అందులో చాలామంది వాళ్ళ గోల్స్‌కి రీచ్ అవుతారు. చాలామంది వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్లో, వాళ్ళకున్న పరిస్థితుల వల్లో వాళ్ళ గోల్‌కి, వాళ్ళ డ్రీమ్‌కి రీచ్ అవ్వరు. రీచ్ అవ్వకుండా వాళ్ళు వేరే ఈ ఉద్యోగం అనేది చేసుకొని వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్‌ఫిల్ చేసుకునే దాంట్లో ఉంటారు. అయితే అలా మిగిలిపోతారు. వయసొచ్చేస్తుంది. తర్వాత నెరవేర్చుకుందామన్నా వాళ్ళకి వయసుండదు. ఏజ్ అయిపోతుంది. సో, అలా వాళ్ళ గోల్స్‌కి వాళ్ళు రీచ్ అవ్వలేరు. అలా ఒకరి కథే ఈ కథ. అది తప్పకుండా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఈ కథ. అలాగే మీకు ఈ కథ నచ్చుతుందని ఆశిస్తూ దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి తప్పకుండా. ఇంక లేట్ ఎందుకైతే కథలోకి వెళ్ళిపోదాం మనం రండి. వెంకటేశ్వరరావు ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్. అతనికి ఒక భార్య ఉంటుంది. ఆవిడ పేరు లక్ష్మి. వీళ్ళిద్దరికి ఒక కూతురు ఉంది. తన పేరేమో జానకి. తనకి పెళ్లి అయిపోయింది. అయితే జానకి భర్త పేరు విజయ్. అతనికి ఒక రెస్టారెంట్ ఉంది. అయితే వీరిద్దరికి జానకికి అలాగే విజయ్‌కి ఒక కొడుకున్నాడు. అతని పేరు దుర్గా. అతను కాలేజ్‌లో బీకామ్ చదువుతూ ఉంటాడు. దయచేసి ఆశ్చర్యపోకండి మగవాడికి దుర్గా అని పేరు పెట్టానని. సో, అది అమ్మవారి పేరే కదా! సో, ఎందుకు మేల్స్‌గా పెడితే ఏముంటుందో అనిపించింది. బహుశా పెట్టుకుంటారేమో కూడా తెలీదు నాకు మరి మెయిల్స్‌లో. కథలోకొచ్చేద్దాం. మనం ఇప్పుడు వెంకటేశ్వరరావు గురించి అదే అతని డ్రీమ్ ఏదైతే కల ఉందో అది తెలుసుకోబోతున్నాం. అందరిలాగే వెంకటేశ్వరరావు కూడా అతను యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు కలగన్నాడు. ఏమిటి పేద పిల్లలందరికీ ఫ్రీగా మన రామాయణం, మహాభారతం, భాగవతం ఇలా చెప్పాలి. మన హిందూ గ్రంథాల గురించి చెప్పాలి ఫ్రీగా పేద పిల్లలకని చెప్పి ఒక డ్రీమ్ అతను అనుకున్నాడు. వెంకటేశ్వరరావుకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాటిలో పడి తన కళ గురించి పట్టించుకోవడం మానేశాడు. అతని రెస్పాన్సిబిలిటీస్ తీర్చుకుంటున్నాడు. సో, అతనికి అలా వయసైపోయింది. వయసైపోయి ఇప్పుడు పెద్దవాడైపోయాడు. అయితే వెంకటేశ్వరరావు ఇప్పుడు ఇలా అనుకున్నాడు. ప్రెజెంట్ అనమాట. ఇప్పుడు మనం వయసైపోయిన వెంకటేశ్వరరావు గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఏం చేస్తాడని. అయితే ఇప్పుడు వయసైపోయిన వెంకటేశ్వరరావు ఇలా అనుకున్నాడు. నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీరిపోయాయి. ఇంకా నా గోల్‌ని నేను రీచ్ అవుతా. ఇలా అనుకుని తన కూతురైన జానకి దగ్గరికెళ్ళి ఇలా అంటాడు. అమ్మా నాకొక గోల్ ఉంది. దానికి నీ సహాయం కావాలి. ఇప్పుడు జానకి చాలా సంతోషపడి అంటుంది. "ఆ! చెప్పండి నాన్న ఏంటి ఆ గోల్" అని. అప్పుడు వెంకటేశ్వరరావు తన గోల్ గురించి చెప్తాడు. అయితే అది విన్నాక జానకి ఇలా అంటుంది. నాన్న ఇప్పుడెందుకు మీకు వయసయిపోయింది. ఈ ఏజ్‌లో ఎందుకు ఇదంతా మీరు గోల్ అంటే ఏదో చిన్నదనుకున్నాను. వద్దు నాన్న మరి ఇలాంటివి చేయొద్దు. ఇంత పెద్ద పెద్దవి వద్దని చెప్పాడు. వెంకటేశ్వరరావు కొంచెం బాధపడతాడు. అదేంటి కూతురిలా అని. కానీ తన నమ్మకం కోల్పోలేదు. అదే నమ్మకంతో ఉంటాడు. ఉండి అల్లుడు గురించి ఎదురు చూస్తుంటాడు. సరే అల్లుడిని అడుగుదాం. అతను ఒప్పుకుంటాడని చెప్పి. అయితే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒకరోజు వచ్చింది ఛాన్స్ అతనికి. ఒకరోజు విజయ్ రెస్టారెంట్‌కెళ్ళా. సెలవు పెట్టాడు. తన భార్య జానకి ఒంట్లో బాలేదని చెప్పి. అయితే లంచ్ టైమ్ అయింది. లంచ్ టైమ్ కోసం వచ్చాడు బయటికి. డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చాడు. అక్కడ కూర్చొని లంచ్ తింటున్నాడు. తింటూ ఉంటే ఇదే మంచి సమయం అనుకుని వెంకటేశ్వరరావు అతని దగ్గరికెళ్ళి అతని గోల్ గురించి చెప్తాడు. చెప్తే అది విన్నాక అది చెప్తాడు. మీకు తెలిసినున్న షాప్ ఏదైనా రెంట్‌కి ఇచ్చేది ఎవరైనా ఉంటే అని చెప్పి ఇలా అడుగుతాడు. అడిగితే ఆపేస్తాడు. ఎవరు విజయ్. ఆపేసి ఇలా అంటాడు. "మావయ్య గారు నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ ఏజ్‌లో ఇలాంటి పెద్ద పెద్ద గోల్స్ అవి పెట్టుకోకండి. మీరు చేయలేరు. వద్దు వదిలేయండి" అంటాడు. అంతే. ఇప్పుడు అల్లుడు కూడా సేమ్ స్టేట్‌మెంట్ ఇచ్చేసరికి వెంకటేశ్వరరావు బాధపడతాడు. ఏమిటిది అని చెప్పి. ఇప్పుడు తన భర్త బాధ చూడలేక లక్ష్మి వెంకటేశ్వరరావు దగ్గరికొచ్చి ఇలా అంటుంది. "ఏవండీ అదేదో మీడియాలో వీడియోస్ పెట్టొచ్చంటే మీరు కూడా పెట్టండి." అంటే ఆవిడ పాత కాలమావిడ కాబట్టి ఆవిడకి సోషల్ మీడియా అనడం చేత కాక అదేదో మీడియా అంది. అప్పుడు వెంకటేశ్వరరావు నవ్వుకొని "అదేదో మీడియా కాదే సోషల్ మీడియా అంటారు" అని చెప్పి అంటాడు. "ఏంటో నీ అమాయకత్వం" అని చెప్పి అంటాడు. పేదవాళ్ళ దగ్గర మొబైల్స్ ఉండవు. పోనీ మొబైల్స్ ఉన్నా ఇంటర్నెట్ ఉండదు. పోనీ ఇంటర్నెట్ లేదు కదా! డేటాతో చూద్దాం కదా! అంటే డేటా వాడే కొద్దీ బిల్ అవుతుంది. సో, వాళ్ళు ఇంత అఫోర్డ్ చేయలేరు అని చెప్పి అది చెప్తాడు నిజం.
ఇప్పుడు లక్ష్మి షాక్ ఇంతుందా అంటుంది. సర్లేండి నేను న్యూస్ చదవను, చూడను కాబట్టి మీకే తెలుస్తుంది అంటే. వెంకటేశ్వర అంటాడు, నువ్వు చదవచ్చు, నువ్వు వినొచ్చు, అప్పుడు నీకు తెలుస్తాయి అని చెప్పి అంటాడు. సరేలే నా మనసు ఏం బాగోలేదు, నేను కాసేపు అలా కృష్ణుడి గుడికి వెళ్ళి వస్తాను అంటాడు. ఏమిటి, ఆంజనేయ స్వామి నుంచి కృష్ణుడికి షిఫ్ట్ అయినా కదా? ఎస్ కరెక్ట్, నేను ఇంతకు ముందరే చెప్పాను వీడియోలో అందరు దేవుడి గురించి అని. సో ఈరోజు కృష్ణుడి గురించి. ఆ తర్వాత వెంకటేశ్వరరావు కృష్ణుడి గుడికి వెళ్ళి దర్శనం అయిపోయాక అక్కడ కూర్చుని ఉంటాడు. ఆ గుడిలో కూర్చుని ఉండగా అప్పుడే అతని దగ్గరికి ఒక యంగ్గా ఉన్న ఒక 25 ఇయర్స్ అతను వస్తాడు. వచ్చి కూర్చుంటాడు. ఒక యంగ్ బాయ్, ఒక యంగ్ మ్యాన్ వచ్చి కూర్చుంటాడు. అతని పేరు వాసుదేవ్ అని చెప్తాడు. ఆ తర్వాత అతను వెంకటేశ్వరరావు తన పేరు అడుగుతాడు. వెంకటేశ్వరరావు తన పేరు చెప్తాడు. చెప్పాక ఇప్పుడు అతను ఇలా అంటాడు, ఏంటి తాత అంత డల్గా ఉన్నావు? వెంకటేశ్వరుడి కష్టాలా అని చెప్పి అంటాడు. అంటే అదే నీ కష్టాలా అని చెప్పి అంటాడు. అసలు ఏమైంది నాకు చెప్పు అంటాడు. ఇప్పుడు వెంకటేశ్వరరావు తన గోల్ గురించి చెప్తాడు. ఇప్పుడు వాసుదేవ్ అంటాడు ప్రేమగా ప్రేమగా నవ్వుతూ ఇలా అంటాడు, తాత మనం ఏదైనా సాధించాలంటే మనం మన సంకల్పం బలంగా ఉండాలి. మీకు ఉంది కదా, మరి ఏంటి ఇంకా ఆలస్యం ఉంది అని చెప్పాడు. వెంకటేశ్వరరావు అంటాడు తన కూతురు అల్లుడు ఒప్పుకోలేదు. అప్పుడు వాసుదేవ్ ప్రేమగా అంటాడు, తాత ఇదిగో ఈ విజిటింగ్ కార్డు తీసుకో. ఇతను చాలా మంచి ఏజెంట్, రెంట్కున్న షాప్స్ అవి చూస్తూ ఉంటాడు. కూతురు అల్లుడితో నేను మాట్లాడతా, నేను చూసుకుంటా తాత అంటాడు. అప్పుడు వాసుదేవ్ వెళ్ళి ఆ తర్వాత నెక్స్ట్ జానకి అలాగే విజయ్తో మాట్లాడతారు. వారికి ఏమవుతుందో అని మీ భయంలో తప్పు లేదు, కానీ వారంత నమ్మకంతో ధైర్యంతో నేను చేయగలను అన్నప్పుడు వారిని నమ్మడంలోనూ తప్పు లేదు. అయితే జానకికి అలాగే విజయ్కి ఆ స్వీట్ వాయిస్ వినంగానే ఒప్పేసుకోవాలనిపిస్తుంది. వాళ్ళు ఒప్పేసుకుంటారు కూడా. తర్వాత జానకి అలాగే విజయ్ వెంకటేశ్వరరావుని కలిసి శవం అడుగుతారు, డిస్కస్ చేసాను సారీ అని. వెంకటేశ్వరరావు క్షమించేస్తాడు. క్షమించేశాక తర్వాత షాప్ని రెంట్కి తీసుకుని వెంకటేశ్వరరావు దాన్ని ఒక క్లాస్ రూమ్ కింద మార్చుకున్న తర్వాత మన హిందూ గ్రంథాలు అవి ఉంటాయి కదా, తన ఇంట్లో ఉన్నాయి అవన్నీ తీసుకుని వస్తాడు. అలాగే పిల్లల కోసం కూడా కొనేసి ఉంచుతాడు. కానీ 1 వీక్ అయింది, ఎవరు రాలే. అలా అయితే వెంకటేశ్వరరావు తన వైపు నుంచి తన ప్రయత్నం పెడుతున్నాడు. పేపర్లో వేయించి సోషల్ మీడియాలో పెట్టి అవన్నీ చేస్తున్నాడు. అతను చేయగలిగింది నేను చేస్తున్నాడు, కానీ ఎవరు రావట్లా. ఆ 1 మంత్ అయిపోతుంది. ఒకరోజు వాసుదేవ్ వస్తాడు. అప్పుడు తను బాగా చెప్పుకుంటాడు వెంకటేశ్వరరావు వాసుదేవ్కి. రామన్నాడు, ఎవరు రాలేదు ఇంకా అని చెప్పి అంటాడు. వాసుదేవ్ నవ్వుతూ ప్రేమగా, నేనున్నాగా తాత, వస్తారు ఇలా చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక కొద్ది రోజుల్లోనే వెంకటేశ్వరరావు క్లాస్కి పేద పిల్లలు రావడం మొదలుపెట్టారు. మరి కొద్ది రోజులకి మిడిల్ క్లాస్ పిల్లలు రావడం మొదలుపెట్టారు. మరి కొద్ది రిచ్ పిల్లలు రావడం మొదలుపెట్టారు. అలా ఆ చిన్న క్లాస్ రూమ్ కాస్త పెద్ద బిల్డింగ్లా మారిపోయింది. ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్, ఇప్పుడు పెద్ద బిల్డింగ్ అయితే దానికి మెయింటెనెన్స్ అవన్నీ ఉంటాయి. వాటికి అలాగే పుస్తకాలకి అన్నిటికీ ఎవరో ఒకరు డబ్బులు ఇవ్వాలి. మరి వెంకటేశ్వర దగ్గర అంత డబ్బులు లేవు కదా, అతను ఏం డబ్బులు లేకుండా ఫ్రీగా చెప్పాలి కదా. సో అప్పుడైతే వీటన్నిటి గురించి నేను చూసుకుంటా అని చెప్పి ఒక బిజినెస్ మ్యాన్ ముందరకు వస్తాడు. వచ్చి నేను అవన్నీ చూసుకుంటాను అంటాడు. అయితే ఈ విజయం చూసి చాలా సంతోషిస్తాడు వెంకటేశ్వరరావు. సంతోషించి, కానీ అదే టైంలో డౌట్ కూడా వస్తుంది. విజయం చూసి సంతోషించి అదే టైంలో ఇదేమిటిది, వాసుదేవ్ రావట్లేదు ఏమిటి అని చెప్పి అలా అనుకుంటున్న సమయంలో, అలా ఆలోచిస్తున్న సమయంలో వెంకటేశ్వరరావు చేతిలో వచ్చి ఒక నిమ్మల పింఛం పడుతుంది. వెంకటేశ్వర షాక్, అంటే వచ్చింది కృష్ణుడేమో ఆయన లోకల్లో నవ్వుకుంటాడు. సో అదండి మన వెంకటేశ్వరరావు కథ. ఇది మీకు నచ్చాలి అని కోరుకుంటున్నాను, నచ్చుతుంది అనే భావిస్తున్నాను. దయచేసి లైక్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ చేయండి. మీకు కథ ఎలా అనిపించింది కమెంట్ కూడా చేయండి. 2-3 వీడియోస్ నుంచి అడుగుదాం అనుకున్నా కానీ మర్చిపోతున్నాను. సరే, ఇంకొక మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. అప్పుడు కలుద్దాం. మీ అందరి సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి. ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.